అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ఇప్పటి వరకు 56,827 మంది రైతుల నుండి 664.94 కోట్ల రూపాయలు విలువైన 2,80,688 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. 55,486 మంది రైతులకు 652 కోట్ల రూపాయల చెల్లింపులు పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన 12,25,00,000 రూపాయలకు బ్యాంక్ తదుపరి బ్యాచ్ ప్రాసెస్లో జమ చేస్తామని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లింపుల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 204 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ఉండాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. 26 సీజన్లో ముందెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈనాటికి 17 డిసెంబర్ 2025 ఈనాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 56,827 రైతుల వద్ద నుండి 664 కోట్ల విలువ గల 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యమును సేకరించడం జరిగింది. మనకి ఇచ్చిన టార్గెట్ 3,50,000 మెట్రిక్ టన్ను.